కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వేలేశ్వరం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం 60కి దాటింది. సోమవారం రాత్రి తీసుకున్న ఆహారం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మోహన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పలకరించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారులతో పాటు పలువురు డాక్టర్లు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతరం ఏలేశ్వరం గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియజేసింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఇక్కడ మేము వచ్చేలోపే అప్పటికే డిఎంహెచ్ఓ గారికి, ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం